ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మా పిల్లలు, ఒక అమ్మాయి ఏమో 10th క్లాస్కి వచ్చింది, బాబు ఏమో 8th క్లాస్కి వచ్చాడు. అంటే ఒక 1 year నుంచి కూడా పిల్లలిద్దరూ ఇక్కడే చదువుతున్నారు. అంటే చాలా స్కూల్స్లో జాయిన్ చేసి అక్కడ ఎడ్యుకేషన్ అంత సిస్టమ్ నచ్చక, ఎక్కడైనా వీళ్ళు అంటే స్కూల్లో ఇన్ఫర్మేషన్ ఓన్లీ జస్ట్ మార్క్స్ అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే, లేకపోతే ఎండ్ ఆఫ్ ది ఇయర్ మార్క్స్ అనేవి కంపల్సరీ డెఫినెట్గా ఆన్ పేపర్ మార్క్స్ వస్తాయి, కానీ వాళ్ళలో సబ్జెక్ట్ అయితే కనిపించలేదు. సో ఇదే ప్రాబ్లం గత 3-4 years నుంచి నేను ఫేస్ చేస్తున్నాను. లక్కీగా ఏంటంటే మా కజిన్ వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కానీ, లేకపోతే ఈ ఆర్ఎంఎస్, సైనిక్, ఆర్ఐఎంసి ఇలాంటి ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా మంచిగా కోచింగ్ ఎక్కడ ఇస్తారు అని అబ్బాయి తెలుసుకుని జాయిన్ చేసి తను యాక్చువల్గా సక్సెస్ఫుల్గా ఆర్ఎంఎస్లో సీట్ వచ్చింది. అబ్బాయికి మంచి టాప్ ర్యాంక్లో సీట్ వచ్చింది. సైనిక్ స్కూల్స్లో కూడా మంచి టాప్ ర్యాంక్లో సీట్ వచ్చింది. సో అదే ఇన్ఫర్మేషన్ నాకు మా కజిన్ ద్వారా నాకు తెలిసి యాక్చువల్గా ఇది బెస్ట్ ఐడియా, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు మా పిల్లలకి అని చెప్పి ఈ మోహన్స్ విన్నర్స్ అకాడమీలో ఒక 1 year నుంచి మా పిల్లలు చదువుతున్నారు. యాక్చువల్గా సైనిక్ ప్రిపరేషన్ అని చెప్పి ఇద్దరిని కూడా సైనిక్ ప్రిపరేషన్ చేయిస్తున్నాము. అయితే మీన్వైల్ లాస్ట్ ఇయర్ ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాయడం కానీ, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాయడం కానీ, ఇంకా ఆర్ఐఎంసీలా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపరేషన్కి బాగుంటుందని చెప్పి యాక్చువల్లీ మోహన్స్ విన్నర్స్ అకాడమీలో జాయిన్ చేయడం జరిగిందండి. అయితే ఇంకా గ్యాప్ ఉంది కదా, ఆర్ఎంఎస్ కానీ లేకపోతే సైనిక్ ఇవన్నీ రాయడానికి గ్యాప్ ఉండడం కారణంగా సార్ ఏంటంటే గురుకుల్ కురుక్షేత్ర అనే ఒక ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తే చాలా బాగుంటుంది, ఎగ్జామ్ రాయించండి, ఇంత వేస్ట్ చేయడం ఎందుకు టైం అని చెప్పి యాక్చువల్గా ఈ గురుకుల్ కురుక్షేత్రకి ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే చాలా తక్కువ గ్యాప్, ఒక 2 months 3 months గ్యాప్లో ప్రిపేర్ చేశారు. అలాగే తిను కూడా హార్డ్ వర్క్, తన ఎఫర్ట్స్ తను పెట్టాడు. సార్ అయితే చాలా కోచింగ్ అది కూడా అంత టైం అనే ఫ్యాక్టర్ లేకుండా ఒక లేట్ నైట్ 10 o'clock 11 o'clock వరకు కూడా కోచింగ్ సారు చాలా ఎఫర్ట్స్ పెట్టి, అంటే నేర్చుకోవాలి అనే ఒక తపనున్న విద్యార్థికి అయితే మాత్రం చాలా మోహన్స్ విన్నర్స్ అకాడమీ అనేది మాత్రం చాలా మంచి ఆప్షన్ అండి. సో ఇప్పుడు ఆర్ఐఎంసి, ఇప్పుడు గురుకుల్ కురుక్షేత్రకి మా అబ్బాయి ఇంట్రెస్ట్గా ఉన్నాడు కదా అని చెప్పి ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళాము. ఎగ్జామినేషన్ అదే రోజు సేమ్ డే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సేమ్ డే రిజల్ట్, నెక్స్ట్ డే కౌన్సిలింగ్. ఒకవేళ మనం విల్లింగ్గా ఉంటే అదే రోజు మన విల్లింగ్నెస్ అక్కడ ఇమీడియట్గా మనం వాళ్ళకి విల్లింగ్నెస్ చెప్పి అడ్మిషన్ ఫీజు అది పే చేయాల్సి ఉంటుంది. యాక్చువల్ మా అబ్బాయి కూడా అక్కడ మొత్తం అంతా ఎన్వైర్న్మెంట్ చూసిన తర్వాత యాక్చువల్ ఎన్వైర్న్మెంట్ కానీ, లేకపోతే క్యాంపస్ కానీ, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ట్రీట్ చేసే పద్ధతి కానీ, వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం చాలా సిస్టమేటిక్గా ఉంది. ఒక సిస్టమ్ ఉంటుంది, అంటే మన పిల్లలు ఎలా ఉండాలని మనం చిన్నప్పటి నుంచి కోరుకుంటామో ఆ సిస్టమ్ అంతా అక్కడ డెఫినెట్గా ఒక 1 year తిరిగేటప్పటికీ డెఫినెట్గా అవన్నీ వాళ్ళలో మనం చూస్తామనే నమ్మకం కలిగి మా అబ్బాయికి కూడా చాలా నచ్చింది. మొత్తం అంతా కూడా ఎన్వైర్న్మెంట్ కానీ, క్యాంపస్ కానీ, ఒక ప్లే గ్రౌండ్ కానీ ప్రతిదీ కూడా నచ్చి జాయిన్ అవుతాను. అంటే ఫస్ట్లో ఆలోచించాడు కానీ తర్వాత నేను జాయిన్ అవుతాను, ఉండగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వడం వల్ల నేను అడ్మిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నాను. April 6th అడ్మిట్ చేయడానికి తీసుకెళ్తున్నాను. సో అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా మనం ఏ స్కూల్స్లో ఉన్నా కూడా యాక్చువల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కానీ, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనం మార్క్స్ ఆన్ పేపర్ అయితే చూడగలం. కాకపోతే మన పిల్లల్లో ఎంత సబ్జెక్ట్ ఉంది అనేది మాత్రం ఎప్పుడైనా సరే ఒకసారి గమనించుకోండి. ఇలాంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 10th కంప్లీట్ అయిన తర్వాత ఒకటేసారి వాళ్ళ మీద బర్డెన్, ఒకటేసారి వాళ్ళ మీద ఫోర్స్ఫుల్లీ మనం బర్డెన్ పెట్టేదానికన్నా కూడా బేసిక్ నుంచి, అంటే 6th class 7th class 8th class నుంచి బేస్ అంతా కూడా బాగుందనుకోండి, మీకు అప్పుడు 10th తర్వాత వాళ్ళు ఏదైతే గోల్ అచీవ్ అవ్వాలనుకున్నారో అది చాలా ఈజీగా అచీవ్ అవ్వగలరు అనే నమ్మకం నాకు ఉంది. సో మీరు ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ, దీంట్లో ఏంటంటే మొత్తం ఒకటే సబ్జెక్ట్ ఒకటే కాకుండా మామూలుగా ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఐక్యూ కానీ, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ రకంగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందో ఆ రకంగా ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మీరు మీ పిల్లలు ఎడ్యుకేషన్ బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అని అనుకుంటే ఒక్కసారి
మీరు జాయిన్ చేయమని నేను చెప్పను, మీరు విజిట్ చేసి అసలు నాలెడ్జ్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు వాళ్ళు ఏ రకంగా టీచ్ చేస్తారు ఎలా ఉంటుంది అనేది మాత్రం ఒక్కసారి విజిట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మీరు ఏంటనేది మేము చెప్పాము, మీరు కూడా మీరేంటనేది చెప్పండి. థ్యాంక్ యూ అండి. రైట్, సో ఇంతవరకు నేను గత ఒక 7-8 ఇయర్స్ నుంచి కోచింగ్ ఇస్తున్నానండి. సో ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది నాకు, ఎక్కడ అంటే సో ఇంత మంచి కోచింగ్ ఇస్తున్నాను, చాలా మంచిగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం, మంచి ర్యాంక్ సంపాదిస్తున్నాము, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇస్తున్నాను, అది నాకు తెలుసు, పేరెంట్స్ కూడా తెలుసు. అయితే ఏంటంటే ఇంతవరకు కూడా ఎక్కడో గుర్తింపు రాలేదే, పేరెంట్స్ ఇంకా సాటిస్ఫై అవ్వలేదా ఏంటి అనుకునేవాడిని అండి. సో ఈ ఇయర్లో అయితే నాకు అది కూడా పోయింది పూర్తిగా. నేనైతే 100% సాటిస్ఫై అవుతున్నాను అంటే పేరెంట్స్ నుంచి కూడా మంచి అప్రైజల్ వస్తుంది నాకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు ఇంత మంచి ఒపీనియన్ ఉంది, ఇంత మంచి చక్కగా మీరు అర్థం చేసుకుంటారు అనుకోలేదు. సో చాలా బాగా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టారు కాబట్టి డెఫినెట్గా అవుట్కమ్ అనేది వచ్చింది. అలా ఫ్యూ ఈ రోజులో మనం స్కూల్కి వెళ్తున్నాము, ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో స్కూల్కి వెళ్తున్నాము, ఎంత నేర్చుకుంటున్నాము అంటే టెక్స్ట్ బుక్ అండి, క్వశ్చన్ అసలు మార్క్స్ కాదు మన. సో టెక్స్ట్ బుక్ తీసుకొని ఆ టెక్స్ట్ బుక్ ఒక లెసన్ తిరిగేసి ఈ లెసన్లో నీకు సో ర్యాండమ్గా మనం ఒక క్వశ్చన్ అడగలిగితే, ర్యాండమ్గా ఈ టాపిక్లో ఈ లెసన్లో నీకు ఏం అర్థమైంది అని మనం అడగలిగితే, ఓవరాల్గా ఆ లెసన్ టోటల్ అర్థం చేసుకొని ఒక పిల్లవాడు టోటల్ లెసన్ మీద ఒక ఎస్ చెప్పగలిగినప్పుడు, సో దట్ ఈస్ ద బెస్ట్ నాలెడ్జ్ దే హ్యావ్ లెర్న్డ్. సో అది వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు, నాలెడ్జ్ నేర్చుకున్నట్టు అండి. సో నాట్ 90% మార్క్స్, నాట్ 95% మార్క్స్ అండి. మార్క్స్ కొలమానం కాదు సబ్జెక్ట్కి, ఓకేనండి. కాన్సెప్ట్ని ఎలివేట్ చేసుకోవడం, కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవడం కావాలి. సో అది మీకు ఇక్కడ మోహన్ సిన్నెస్ అకాడమీలో 100% ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు రెడీగా ఉంటే, సబ్జెక్ట్ నేర్చుకోవడం రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ, ఓకేనా? వెల్కమ్ టు మోహన్ సిన్నెస్ అకాడమీ. బాయ్.